హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీ సేవ నుంచి రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 5 లక్షల వరకు రేషన్ కార్డులను అప్రూవల్ చేసినట్టు ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త రేషన్ కార్డు దారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా మీ సేవల ద్వారా అప్లికేషన్స్ అయితే తీసుకుంది. ప్రజాపాలన ద్వారా తీసుకున్న అప్లికేషన్లను పక్కకు పెట్టి మీ సేవ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ ను ప్రాసెస్ చేస్తుంది. ఇప్పటికే మీ సేవ ద్వారా వచ్చిన అప్లికేషన్లలో 5 లక్షల వరకు రేషన్ కార్డులకు సంబంధించి అప్రూవల్ వచ్చినట్టు ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. అలాగే కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయడం కూడా జరుగుతుందని తెలిపింది. ఇప్పటికే మీ సేవ ద్వారా ఎవరైతే పేరెంట్స్ తమ పిల్లలను రేషన్ కార్డులో యాడ్ చేయడం కోసం అర్జీ పెట్టుకున్నారో వారి యొక్క పిల్లల పేర్లను ఇప్పటికే యాడ్ చేసినట్టు మంత్రి తెలిపారు. ఇప్పుడు కొత్తగా పెళ్లయి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్న దంపతులకు మాత్రం ఇదివరకు పేరెంట్స్ తో ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో నేమ్ తీసివేస్తే తప్ప కొత్త రేషన్ కార్డులకు అప్రూవల్ కావడం లేదు. దానికోసమని మీరు మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ ను కూడా చెక్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు స్టేటస్ ఒకవేళ మీకు రిజెక్ట్ అయినట్లు అయితే మీరు మీ ప్రీవియస్ రేషన్ కార్డుల్లో ఉన్న పేర్లను తొలగించుకోవడం మంచిది. అలా తొలగించుకోకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు అయితే అప్రూవల్ అవ్వదు. అలాగే రేషన్ కార్డులకు ఇంటి యజమానిని ఆడవారిగా ఎంపిక చేయడంతో పాత రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న తల్లులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా వాళ్ళ పేరు ఎక్కడైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్లి కాకముందు మీ యొక్క తల్లిదండ్రులతో మీ పేరు రేషన్ కార్డులో ఉంటుంది కదా, అలా మీ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డులోనే మీ యొక్క పిల్లల పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేస్తుంది వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు రేషన్ కార్డులకు అప్లై చేసుకునే ముందే మీ తల్లిదండ్రులతో ఉన్నటువంటి పేర్లను తొలగించుకుంటే మంచిది. అలా తొలగించుకోకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు అయితే రావడం జరగదు. ఆ రేషన్ కార్డులోనే మీ పిల్లల పేర్లు రావడం జరుగుతుంది. ఇంతవరకు మీరు మీ సేవ ద్వారా అప్లై చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. 10 సంవత్సరాలలో మీరు ఎప్పుడైనా మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళు చేసుకోవడానికి లేదు. ఒకసారి మీ సేవ రేషన్ కార్డు అనేది అప్లై చేసుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి యాక్సెస్ ఉండదు. సో మీరు గనక ఇంకా రేషన్ కార్డుకు మీ సేవ ద్వారా అప్లై చేసుకోకుంటే వెంటనే చేసుకోండి. మరియు మీరు ఇప్పటికే మీ సేవ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకొని ఉంటే మీకు అప్రూవల్ అనేది రాకపోతే మీరు వెంటనే మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ ను చెక్ చేసుకోవడం మంచిది. అలాగే మీ యొక్క తల్లిదండ్రులతో రేషన్ కార్డులో పేరు ఉంటే వెంటనే దాన్ని తొలగించుకోండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.